నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి తరించడు. అందుకే పుట్టినరోజు ఎవరెవరిది జరపాలి అంటే తన పుట్టినరోజు తాను చేసుకోవాలి. పెళ్లి రోజు అవి చేసుకోమని లేదు, పుట్టినరోజు చేసుకోవాలి. అలాగే దేవతల యొక్క పుట్టినరోజు చెయ్యాలి. మొన్న హనుమత్ జయంతి వచ్చింది, చేశాం. అలాగే కృష్ణాష్టమి వస్తుంది, చేస్తాం. మహాశివరాత్రి వస్తుంది, చేస్తాం. మూడవది గురువు గారి పుట్టినరోజుకి శిష్యులందరూ ఆ ప్రాంగణానికి వెళ్ళి గురువు గారు ఏ రోజున అవతార స్వీకారం చేశారో, ఆయన మన కోసమని కర్మ చేయడానికి రాలేదు శరీరంతో, మనని ఉద్ధరించడానికి వారు వచ్చారు. వారు వచ్చి అలా కూర్చుని మనని అనుగ్రహిస్తున్నారు. వారి మాట ఒక్కటి చాలు. నాబోటిగాడి మాట కొన్ని గంటలు చెప్పినా ప్రయోజనం ఎక్కువ ఉండదు. అరణ్యంలో కాకి కూస్తూనే ఉంటుంది, ఏమిటి ప్రయోజనం? ఎవరికి బంధువులు వస్తారు?